ఈ రోజు మన వీడియోలో భారతదేశ మార్కెట్లో 5,00,000 రూపాయల లోపు అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్ల డీటెయిల్స్ గురించి చెప్తాను. అయితే ఇందులో కొన్ని ఎలక్ట్రిక్ కార్స్ అయితే మాత్రం ఇంకా డెలివరీస్ అయితే స్టార్ట్ అవ్వలేదు. బట్ ఒక ఎలక్ట్రిక్ కార్ అయితే ఆల్రెడీ డెలివరీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అయితే నేను ఇప్పుడు చెప్పబోయే మోడల్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రిక్ కార్స్ ఏది కూడా నేనైతే టెస్ట్ డ్రైవ్ అయితే చేయలేదన్నమాట. కేవలం టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఆధారంగా ప్రైస్ డీటెయిల్స్ ఆధారంగా మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. వస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మన లిస్ట్ లో ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ చూసుకున్నట్లయితే ఎవా అనమాట. ఇది వ్యావి మొబిలిటీ వాళ్ళైతే ఎలక్ట్రిక్ కార్ అయితే డెవలప్ చేశారు. ఇందులో నాకు ప్రత్యేకత ఏంటంటే భారతదేశపు మొట్టమొదటి సోలార్ ప్యానెల్స్ కలిగిన ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఇది 2025 సంవత్సరం భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఎలక్ట్రిక్ కార్ అయితే రివీల్ చేశారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీకు సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 2+1 సీటింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట. ముగ్గురు అయితే ఎలక్ట్రిక్ కార్ లో కూర్చుని అయితే ప్రయాణించవచ్చు అనమాట. ఇక ఎలక్ట్రిక్ కార్ లో మీకు మ్యాక్సిమం వచ్చి 250 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే లభిస్తుంది అనమాట. ఇందులో మీకు కాంపాక్ట్ డిజైన్ అయితే ఉంటుంది. సిటీ రోడ్ ట్రాఫిక్ కండిషన్స్ ని హ్యాండిల్ చేయడం కోసం ఎలక్ట్రిక్ కార్ అయితే డెవలప్ చేసామని చెప్తున్నారు. మీకు ఎంత చెప్పినట్టుగా ఇద్దరు అడల్ట్స్ ఒక చైల్డ్ పట్టే విధంగా అయితే ఎలక్ట్రిక్ కార్ లో మీకు క్యాబిన్ స్పేస్ అయితే లభిస్తుంది అనమాట. ఈ కార్ మీకు 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 5 సెకండ్లోని రీచ్ అవ్వగలుగుతుంది అనమాట. అలానే మీకు 3,000 కిలోమీటర్ల పాటు ఫ్రీ సోలార్ పవర్ లభిస్తుందని చెప్తున్నారు. అంటే మీరు ఉదాహరణకి ఎలక్ట్రిక్ కార్ మీద ఒక సంవత్సరం పాటు నడిపారు అనుకోండి, మీరు తిరిగిన కిలోమీటర్స్ ఒక 3,000 కిలోమీటర్స్ వరకు మీకు సోలార్ పవర్ ద్వారా అయితే మీరు పొందవచ్చు అని చెప్తున్నారు. అంత సోలార్ ప్యానల్ కెపాసిటీ అనేది మీకు ఈ కార్ మీద అయితే ఉంటుందని చెప్తున్నారు. ఈ కార్ లో మీకు ప్రీమియం ఇంటీరియర్స్ కూడా లభిస్తాయని అయితే చెప్తున్నారు. ఇందులో మీకు ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్స్ అనేవి ఎలక్ట్రిక్ కార్లు అయితే అందిస్తున్నారు అనమాట. అలానే ఈ కార్ లో మీకు మోనోక్యూ చాసిస్ అయితే లభిస్తుంది అనమాట. అలానే డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ కూడా లభిస్తుంది. ఇక కార్ లోపల మీకు స్మార్ట్ కనెక్టివిటీ కూడా లభిస్తుందని చెప్తున్నారు. ఓటీ అప్గ్రేడ్స్ కానివ్వండి, యాప్ ఇంటిగ్రేషన్ కానివ్వండి, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే వంటి ఫీచర్స్ కూడా మీకు ఈ కార్ తో పాటు అయితే అందిస్తామని చెప్తున్నారు. ఇదే కార్ అనమాట. సో వీళ్ళు ఈ కార్ సంబంధించిన డెమో వీడియోను కూడా ఆల్రెడీ వీళ్ళ యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశారు. ముఖ్యంగా సిటీ ట్రాఫిక్ కండిషన్స్ లో నారో ఎస్కేప్స్ లాంటివి కూడా ఈజీగా వెళ్ళొచ్చు అనేది అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు అన్నమాట ఈ కార్ ని. ఇక కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ కార్ లో 2 ఆప్షన్స్ ఇస్తున్నారు. అన్లిమిటెడ్ కిలోమీటర్స్ మరియు బ్యాటరీ సబ్స్క్రిప్షన్ అనమాట. సో అన్లిమిటెడ్ కిలోమీటర్స్ అంటే నథింగ్ బట్ మీరు ఆ కార్ ని ఎంటైర్ ఓన్ చేసుకోవచ్చు అనమాట. బేస్ వేరియంట్ వచ్చి 125 కిలోమీటర్ రేంజ్ తో 3,99,000 రూపాయలకి ఎలక్ట్రిక్ కార్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. 9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుంది. మీకు ఇందులో ఎయిర్ కండిషన్ క్యాబిన్ అయితే లభిస్తుంది, పవర్ విండోస్ లభిస్తాయి, అలానే సపోర్టెడ్ సోలార్ ఇంటిగ్రేషన్ కూడా లభిస్తుంది, పార్కింగ్ సెన్సార్ కూడా లభిస్తుంది. ఇది వచ్చి నోవా వేరియంట్. రెండోది స్టెల్లా వేరియంట్ అనమాట. ఇది వచ్చి 4,99,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. 12.6 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 175 కిలోమీటర్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇందులో మీకు పానోరామిక్ సన్ రూఫ్, అలానే యాపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్ అయితే లభిస్తుంది. రివర్స్ కెమెరా, 3 కిలోవాట్ల ఆన్ బోర్డ్ ఛార్జర్ కూడా లభిస్తుంది. ఇక్కడ టాప్ అండ్ వేరియంట్ వచ్చి సుమారుగా 6,00,000 రూపాయల ప్రైస్ అయితే ఉంటుంది. 18 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 250 కిలోమీటర్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. ఇందులో మీకు CCS2 ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, TPMS, ల్యాప్టాప్ ఛార్జర్, చిల్ బాక్స్ వంటి ఫీచర్స్ కూడా మీకు కార్ లో లభిస్తాయి అనమాట. ఇక బ్యాటరీ ప్యాక్ వారంటీ విషయానికి వస్తే కనుక బేస్ వారంటీ వచ్చి 3 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ వారంటీ ఇస్తున్నారు. ఎక్స్టెండెడ్ వచ్చి 5 సంవత్సరాలు లేదు 80,000 కిలోమీటర్ వరకు వారంటీ లభిస్తుంది. ఇది బేస్ వేరియంట్ కి. స్టెల్లా వేరియంట్ వచ్చేసరికి మీకు 5 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్ల వరకు ఎక్స్టెండ్ వారంటీ లభిస్తుంది. ఇక వెగా వచ్చేసరికి 5 సంవత్సరాలు లేదా 1,20,000 కిలోమీటర్ వరకు లభిస్తుందని చెప్తున్నారు. బేస్ వారంటీ మాత్రం 3 వేరియంట్స్ కి 3 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్లు అనమాట. ఇదే మీకు బ్యాటరీ సబ్స్క్రిప్షన్ విషయానికి వస్తే మీకు ప్రైస్ తగ్గుతుంది అనమాట. బట్ మినిమం మీరు ఒక మంత్లీ 600 కిలోమీటర్ల ప్యాకేజ్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. యాజ్ ఆఫ్ ఈ కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ప్రీ బుకింగ్స్ అయితే ప్రెజెంట్ తీసుకోవట్లేదు. ఆల్రెడీ ప్రీవియస్ గా ప్రీ బుకింగ్స్ తీసుకున్న వాటికి డెలివరీస్ అయితే ఇస్తామని చెప్తున్నారు. బట్ 2027 సంవత్సరంలో ఎలక్ట్రిక్ కార్ అఫీషియల్ గా డెలివరీ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రెండో కార్ చూసుకున్నట్లయితే మనకి వింగ్స్ ఈవీ సంబంధించిన రాబిన్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఇది కూడా ఒక స్మాల్ ఎలక్ట్రిక్ కార్ అని చెప్పుకోవచ్చు. మీకు సైజ్ పరంగా చూసుకున్నట్లయితే ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అంత సైజ్ అయితే ఉంటుంది. లెంత్ పరంగా 2,217 మిల్లీమీటర్ లెంత్ అయితే ఉంటుంది. ముఖ్యంగా సేఫ్టీ పరంగా తక్కువ బడ్జెట్ లో ఒక కార్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ ఓనర్స్ అయితే ఈ కార్ అయితే డెవలప్ చేశామని చెప్తున్నారు. హైలైట్స్ చూస్తే 60 కిలోమీటర్ వరకు మీకు ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది అనమాట. డిపెండ్స్ ఆన్ ది వేరియంట్ బట్టి మీకు ఎలక్ట్రిక్ కార్ లో రేంజ్ కూడా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. మీకు మాక్సిమం రేంజ్ వచ్చి 90 కిలోమీటర్ల వరకు మాత్రమే అయితే మీకు ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది. అలానే ఈ కార్ లో మీకు ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అయితే లభిస్తుంది అనమాట. హై స్ట్రెంత్ స్టీల్ రోల్ కేస్ తో అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే డెవలప్ చేశారు. స్మార్ట్ ఎలర్ట్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ కార్లు అయితే లభిస్తాయి అనమాట. ఇప్పటికీ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన కొన్ని టెస్ట్ రైడ్స్ అనేవి బెంగళూరు ప్రాంతంలో అయితే అందిస్తున్నారు అనమాట. కార్స్ సంబంధించిన కలర్స్ అయితే చూడొచ్చు. 3 కలర్స్ అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే అందుబాటులో అయితే ఉందన్నమాట. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 1,99,000 రూపాయలు, కేవలం 1,99,000 రూపాయల నుంచి అయితే మీకు ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది
వస్తుంది అనేది చెప్తున్నారు. ఈ కార్ వచ్చేసి మీకు క్వార్టర్ సైకిల్ L7 కేటగిరీ కింద అయితే వస్తుంది అనమాట. అంటే ఛార్జింగ్ టైం వచ్చి 5 గంటల్లోనే మీరు ఎలక్ట్రిక్ కార్ని అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక డీటెయిల్డ్ వేరియంట్స్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ వచ్చి ఈ, నెక్స్ట్ వచ్చేసరికి మిడ్ వేరియంట్ S, టాప్ వేరియంట్ వచ్చి X వేరియంట్ అనమాట. బేస్ వేరియంట్ వచ్చి 65 కిలోమీటర్లు, మిడ్ మరియు టాప్ వచ్చి 90 కిలోమీటర్ రేంజ్ తో అయితే అందిస్తున్నారు. బేస్ వేరియంట్ వచ్చి 1,99,000 రూపాయల ప్రైస్, మిడ్ వేరియంట్ వచ్చి 2,49,000 రూపాయలు, టాప్ ఎండ్ వచ్చి 2,99,000 రూపాయలు అనమాట. ఈ కార్ లో మీకు 5.6 కిలోవాట్ల LFP బ్యాటరీ ప్యాక్ అయితే లభిస్తుంది. 1.8 కిలోవాట్ల ఆన్ బోర్డ్ ఛార్జర్ అయితే లభిస్తుంది అనమాట. అలానే ఛార్జింగ్ పోర్ట్ వచ్చి 15 amps పవర్ సాకెట్ కూడా లభిస్తుంది. అలానే ఛార్జింగ్ టైం వచ్చి 4.5 గంటల ఎలక్ట్రిక్ కార్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక సేఫ్టీ పరంగా మీకు ఎలక్ట్రిక్ కార్ లో డ్రైవర్ మరియు ప్యాసింజర్ కి సీట్ బెల్ట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. థర్మల్ మానిటరింగ్, ఆడియో అలర్ట్స్ వంటి ఫీచర్స్ కూడా మీకు ఈ ఎలక్ట్రిక్ కార్లు అయితే అందిస్తామని చెప్తున్నారు. ఇక యాజ్ ఆఫ్ అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ ఇప్పటికే 2026 సంవత్సరం సెకండ్ హాఫ్ లోనే లాంచ్ అవ్వాలి. బట్ ఈ ఎలక్ట్రిక్ కార్ అఫీషియల్ డెలివరీస్ మాత్రం మరికొంత ఆలస్యం అవకాశం ఉంటుంది. 2027లో ఎలక్ట్రిక్ కార్ యొక్క డెలివరీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మూడో ఎలక్ట్రిక్ కార్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మన భారతదేశ మార్కెట్ లో ఎగ్జిస్ట్ అయిన ఎలక్ట్రిక్ కారే ఇదే MG కామెట్ EV అనమాట. MG కామెట్ EV ఎలక్ట్రిక్ కార్ లో మీరు విత్ బ్యాటరీ ప్యాక్ తో తీసుకుంటే మాత్రం ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ అయితే ఎక్కువైతే ఉంటుంది. అదే మీరు బ్యాస్ తో తీసుకుంటే 4,99,000 రూపాయలకి ఎలక్ట్రిక్ కార్ లభిస్తుంది. ప్లస్ కిలోమీటర్ కి ₹3.20 అయితే చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీకు 4 సీటింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట. మొత్తం 4 వేరియంట్స్ లో మీకు ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది. ఈ కార్ లో అయితే మీకు 17.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే లభిస్తుంది. ఒకసారి చార్జ్ పెడితే 230 కిలోమీటర్ వరకు సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే ఇందులో మీకు PMS మోటార్ అయితే లభిస్తుంది. బ్రేకింగ్ పరంగా ముందు సైడ్ డిస్క్, రేర్ సైడ్ వచ్చి డ్రమ్ బ్రేక్ అయితే లభిస్తుంది. 3.3 కిలోవాట్ ఛార్జర్ తో అయితే 7 గంటలు మీరు ఎలక్ట్రిక్ కార్ ఛార్జ్ చేసుకోవచ్చు. 7.4 కిలోవాట్ ఛార్జర్ తో అయితే 3.5 గంటల్లోనే మీరు ఎలక్ట్రిక్ కార్ అయితే 100% ఛార్జ్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ లో డిపెండ్స్ ఆన్ ది వేరియంట్ ని బట్టి మీకు ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. TPMS కానివ్వండి, రియర్ పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, రేర్ ఫాగ్ ల్యాంప్, ABS ప్లస్ EBD, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, మాన్యువల్ పార్కింగ్ బ్రేక్, మాన్యువల్ డే అండ్ నైట్ IRVM. డిపెండ్స్ ఆన్ ది ఫీచర్, కార్ సంబంధించిన వేరియంట్ ని బట్టి మీకు ఫీచర్స్ అనేవి వస్తాయి అనమాట. ఇక కార్ లోపల అయితే మీకు డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే కూడా లభిస్తుంది. ఇక కార్ తో పాటు మీకు కామెట్ టీవీ సంబంధించిన యాప్ అయితే లభిస్తుంది అనమాట. మీకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్లే వంటి ఫీచర్ కూడా లభిస్తుంది అనమాట. అలానే iSmart యాప్ ద్వారా అయితే మీకు 55+ కార్ కనెక్టెడ్ ఫీచర్స్ కూడా లభిస్తాయి అనమాట. కార్ లోపల మీకు 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే కూడా లభిస్తుంది. అగైన్ మీకు ఆ డిస్ప్లే ఏదైతే ఉంటుందో డిపెండ్స్ ఆన్ ది కార్ వేరియంట్ ని బట్టి అది మారుతూ ఉంటుంది అనమాట. కార్ సేఫ్టీ పరంగా వీళ్ళు హై స్ట్రెంత్ వెహికల్ బాడీని అయితే డెవలప్ చేసినట్టుగా ఇది చెప్తున్నారు. బ్రేకింగ్ కోసం ABS ప్లస్ EBD, హిల్ హోల్డ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ వైట్ కంట్రోల్ వంటి ఫీచర్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ కార్లు అయితే అందిస్తాం అనేది చెప్తున్నారు. ఇదే మీకు 10.25 ఇంచ్ ఇంటిగ్రేటెడ్ ఫ్లోటింగ్ వైట్ స్క్రీన్ అనమాట మీకు ఎలక్ట్రిక్ కార్ దగ్గర. కార్ ప్రైసింగ్ విషయానికి వస్తే విత్ బ్యాటరీతో తీసుకుంటే మీకు ఎంత ప్రైస్ అవుతుంది అనమాట. అంటే కార్ బ్యాస్ తో తీసుకున్నా మీకు బ్యాటరీతోనే వస్తుంది. మీరు బ్యాస్ తో తీసుకుంటే ఏంటంటే ఎవ్రీ మంత్ మీరు సబ్స్క్రిప్షన్ అమౌంట్ పే చేస్తూ ఉంటారు అనమాట. అదే వితౌట్ బ్యాస్ అయితే మీరు డైరెక్ట్ విత్ బ్యాటరీతో ఓన్ చేసుకున్నట్టు అవుతుంది అనమాట. ఎటువంటి ఫైనాన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు బ్యాటరీకి సపరేట్ గా. ఈ ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ వచ్చేసరికి మీకు 7,62,800 రూపాయలతో అయితే స్టార్ట్ అవుతుంది కంప్లీట్ బ్యాటరీ ప్యాక్ అయితే కనుక. డిపెండ్స్ ఆన్ ది వేరియంట్ బట్టి మీకు ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ అనేది వేరీ అవుతాయి అనమాట. ఇక MG కామెట్ EV ఎలక్ట్రిక్ కార్ కి 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీ అనేది కంపెనీ వాళ్ళు అయితే అందిస్తున్నారు అనమాట. ఇక ప్రెసెంట్ అయితే MG కామెట్ EV ఎలక్ట్రిక్ కారు మార్కెట్ లో అయితే అందుబాటులో అయితే ఉంది. ఇవి 5 లక్షల రూపాయల లోపు భారతదేశ మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ కార్ డీటెయిల్స్ అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ చేద్దాం. అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే MBS ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కుర్రాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.